హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు రమేష్ అండి. ప్రజెంట్ ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది సార్? ఎందుకంటే అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదండి, చాలా బాగుంది. ఎందుకని అంటే చంద్రబాబుకి ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. ఆయన ఒక విజనరీ. ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. వన్ బై వన్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కావాలనుందో దాన్ని ఒకటి చేసుకుంటూ పోతున్నాడు. దానికి తగ్గట్టుగా అతనికి కూటమిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఈవెన్ బీజేపీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అక్కడి నుంచి ఫండ్స్ అయితేనేమి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైతేమి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగానే ఉందండి. ఓవరాల్గా 1 year పాలన బాగుంది. ప్రజెంట్ ఆంధ్ర అలాగే తెలంగాణ మధ్య నీటి జలాలు, కృష్ణా నీటి జలాలు ఏదైతే ఉన్నాయో దానికి గొడవ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొన్న చెప్పారు, రాయలసీమకు రావాల్సిన నీటిని చంద్రబాబు నాయుడు గారికి లేక రాసి నేను ఆపాను అంటున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు మీద నెగిటివిటీ వచ్చింది అనుకోవచ్చు ఏమన్నా? కొంత వచ్చి ఉంటుందండి. ఎందుకని అంటే ఆయన ఒపీనియన్ లేకుండా నేను రాసినాను, నా మాట మీద అతను ఆపాడు అని అంటే కొంత నెగిటివిటీ ఆంధ్ర గవర్నమెంట్కి ఉంటుంది కదండి. బహుశా రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ మాట అంటే బాగుండేదేమో. కొంతమేరకు అయితే ఉంటుందండి ఆంధ్ర గవర్నమెంట్ మీద. గడిచిన 5 జగన్ గవర్నమెంట్ ఎలా అనిపించింది? 5 years వాళ్ళ చూసారు, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ ఏమైనా కనిపిస్తుంది సార్? అంటే అప్పుడు కూడా జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగానే జరిగినాయండి. పెన్షన్ అయితేనేమి, మళ్ళీ ఆ పిల్లలకు స్కాలర్షిప్ అయితేనేమి, అవి అయితేనేమి బాగానే జరిగినాయి. మొత్తానికి జరగలేదన్నది అయితే వాస్తవం కాదు. బట్ కంపేర్డ్ విత్ జగన్ గవర్నమెంట్ ఈయనంటే ఈయనకు చేసిన అనుభవం చాలా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయన అడ్మినిస్ట్రేషన్ కొంత దానికంటే బెటర్గా అనిపిస్తుంది. ఇంకోటి, డెవలప్మెంట్ అవ్వాలంటే మెయిన్గా ఏమంటారు సార్? ఏం తేవాలంటారు రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే? రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంటే ముఖ్యంగా రాష్ట్ర వనరులను అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఆ కోస్టల్ ఏరియా ఉంది, దాంట్లో చమురు వనరులు ఉండొచ్చు, అదైతే ఉండొచ్చు. ఈవెన్ అది మొత్తం సముద్రం ఒడ్డులో ఉంది. ఏపీ దానికి టూరిజంగా డెవలప్మెంట్ చేయొచ్చు. అట్లాంటి వనరులను వెళ్ళి తీసేసి, ఈవెన్ దో హైదరాబాద్లో కొంత సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు వన్ బై వన్ గూగుల్ కానీ అది కానీ వైజాగ్లో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఇంకా కొంచెం వన్ బై వన్ ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా అభివృద్ధి ఆస్కారం. చంద్రబాబు నాయుడు తర్వాత కూటమిలో విజన్ ఉన్న లీడర్ అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ నాయకుడు ఓసారి నారా లోకేష్ గారు ఉన్నారు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సరే, వీళ్ళిద్దరిలో ఎక్కువ పోలికలు ఎవరికి కనిపిస్తున్నాయి? చంద్రబాబు నాయుడుకి సాటి ఎవరు రారండి. పవన్ కళ్యాణ్ రారు, లోకేష్ కూడా రారు. ఎందుకనంటే ఆయన ఏపీకి ఒక విజనరీ అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.